అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ 2-3 రోజుల నుంచి కూడా కొంతమంది రైతు సోదరులు అటు తెలంగాణ మన ఆంధ్ర వైపు, తెలంగాణ రైతులేమో మన ఆంధ్ర వైపు తోటలు ఎలాగుంటాయి, వైరస్ ప్రభావం చూపుతుంది అని వాళ్ళ తెలంగాణలో అడుగుతున్నారండి. మన ఆంధ్రాలో కూడా కొంతమంది అటు కర్ణాటక వైపు కానీ తెలంగాణ వైపు మిర్చి తోటలకి అక్కడ పొజిషన్ ఎట్టుంది, అటు కూడా వైరస్ ఉందని చెప్పి అడగటం జరిగింది. టోటల్గా అటు తెలంగాణ కానీ నేను మన ఆంధ్రప్రదేశ్ కానీ కొంతమంది రైతు సోదరుని అటు ప్రకాశం, పల్నాడు, కర్నూలు వైపు, ఇటు గుంటూరు వైపు కూడా కొంతమంది అడగటం జరిగింది. దాంతోపాటు మిర్చి తోటలు సర్వే ప్రకారం ఏమన్నా మీ ఏరియాలో ఎక్కువగా వేశారా, ఎంత పర్సెంట్ ఉంది ఏంటనేది కూడా కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారండి. దానికోసం చిన్న వివరణ, మీరు లైక్ చేయటమే కాదు, మీరు కామెంట్ కూడా చేస్తే నాకు ఆ ఏరియాల పరిస్థితులు దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఈ ఉన్న పరిస్థితులలో కొంత తుఫాన్లు చెబుతున్నారు, తుఫాను ప్రభావం మిర్చి పంటపై ఎంతవరకు అనేది చూపుతుంది అనేది దాని గురించి ఏమన్నా చిన్న వివరణ. ఇంకా లేట్ చేయకుండా అయితే చూద్దాం. నేను కొంత అటు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అటు తెలంగాణ వైపు రైతులకి అడిగిన దానికైతే కొద్దో గొప్ప మాత్రమే కుల్లేరు తర్వాత తెల్లదోమ తగులుతుందని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో పల్నాడు కానీ ప్రకాశం కానీ ఇటు గుంటూరు వైపు కూడా అమరావతి బెల్ట్లో కొన్ని ఏరియాలు కూడా చూపుతుందండి వైరస్ అని చెప్పడం జరిగింది. అటు తెలంగాణ వైపు కూడా గద్వాలకి వెళ్ళి కొన్ని ఏరియాలు కూడా చూపుతుంది. దీని ఎట్లా ఏ విధంగా ఏందని చెప్పేసి నేను అడిగితే, వర్ష ప్రభావం మొన్నటిదాకా కూడా తెలంగాణ వైపు అధికంగా వర్షాలు, ఇప్పటికి కూడా వర్షాలు పడి కొంత పొలాలు కూడా గుంత పొలాలు ఉన్న ప్రదేశాల్లో కొన్ని మీరు చూశారు. ఈ మధ్య ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఒక రైతు 14 ఎకరాలు కూడా వైరస్ కారణంగా పీకి వేయటం జరిగింది. పొలాలు ఉరకెత్తి నీళ్లు పోయే దిశగా పోవటానికి ఆస్కారం లేక ఉరకెత్తి కొంత ప్రమాదం జరిగిందండి. కొంత వర్షం కూడా అటు రోజు మార్చి రోజు ఎండ అనేది మబ్బు బట్టి ఉండి ముసుగు బట్టి ఉండటం వల్ల కొంత వైరస్ ప్రభావం చూపుతుంది. ఎండ గనక ఒక 4-5 రోజులు బాగా కాస్తే వైరస్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అటు తెలంగాణ రైతులు కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతులు కానీ చెప్పడం జరిగిందండి. ప్రస్తుతానికి ఇంకా విస్తీర్ణం అనేది మనం గమనించినట్టయితే ఇప్పుడున్న ప్రజెంటు ఈ నెల కావచ్చు, వచ్చే నెల కావచ్చు, డిసెంబర్ కావచ్చు, ఐఎండి రిపోర్ట్ ప్రకారం తుఫాన్లు ఒక 3-4 తుఫాన్లు ఉన్నాయి అనేసరికి కొంతమంది రైతు సోదరులు కూడా జంకటం జరిగింది. తుఫాను ప్రభావం మిర్చి తోటపై అధికంగా చూపిస్తుంది, లక్షల్లో మనం పెట్టుబడి పెట్టి తీరా పరిస్థితులు విషమించితే నష్టపోయే ప్రమాదం ఉందని కొంతమంది ఆగటం జరిగింది. కొంతమంది పొలాలు కూడా దున్ని ఆగటం జరిగింది. ఇంకొక విషయం, కొంతమంది రైతులు కూడా నాకు అటు పల్నాడు, ప్రకాశం వైపు రైతులు కూడా కొంత మీ గుంటూరుకి వెళ్ళి ఏమన్నా నాటు రకాలు, సీడు రకాలు 341 కానీ కొంచెం ఆర్మూరు కొంచెం మొక్కలుంటే మాకు నర్సరీలో మొక్కలుంటే కొద్దిగా తెలియజేయండి అని చెప్పటి జరిగింది. ఇటైతే నేను నర్సరీలో 2-3 నర్సరీలు చూశానండి. ఇటు చూస్తే కొంత నాకైతే ఏం కనపడలేదు. ఎందుకంటే నిన్న మొన్నటి ఈ నెలాఖరికి చాలా వరకు కూడా మిర్చి తోటలు వేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది కూడా ముగియటం జరుగుతుంది. ఈ నెలాఖరు వరకే ఎక్కువ అవకాశాలు నెలాఖరు వరకే ఉన్నాయి, తర్వాత అన్నది వేరే భాగం. కానీ కొంతమంది ఈ తుఫాన్లు దృష్టిలో పెట్టుకొని ఈ వైరస్ వస్తుందనగానే కొంతమంది డ్రాప్ అయిపోయారండి, కొంతమంది ఆగిపోయారు. టోటల్గా చూస్తే 50 నుంచి 60 ఈ తుఫాను ప్రభావం ఇవి లేకుండా ఉంటే ఏదైనా రైతు అదృష్టం కొద్దీ క్వాలిటీలు బాగుండి దిగుబడి బాగుంటే కనుక అంతా సక్రమంగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఈ విధంగా అయితే ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉందండి. కొంతమంది కూడా
ఏ మిర్చి రకాలు ఏ రకం వేశారండి, ఏ రకాలు ఈ సంవత్సరం అని చెప్పేసి వేయటం జరిగింది. కొంతమంది ఇప్పటికీ ఏ ఏ రకం వేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఇయర్కి అని అడగటం జరిగిందండి. అక్కడ వాతావరణం బట్టి మీ పొలాల్ని బట్టి ఏ రకమైతే బాగుంటుందో ఆ రకం వేసుకోండి. అన్నీ నాకు తెలిసినంత వరకు టోటల్గా విస్తీర్ణం తగ్గింది. ఇక్కడే కాదు, అటు మహారాష్ట్ర, కర్ణాటక, మన దేశం కాకుండా అతి మనకి పొరుగు దేశమైన చైనా కూడా మిర్చి మన దేశం ఫస్ట్ అయితే రెండో దేశం అది వస్తుందండి మిర్చి పంట వేయటంలో. అక్కడ కూడా 30% 40% ఇటు వర్షాల వల్ల వైరస్ వల్ల కొంత పంట పోయింది అక్కడ కూడా. ఇక్కడే కాదు, టోటల్గా అటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కూడా అధిక వర్షాల వల్ల మిర్చి పంట అనేది దెబ్బతీసింది. ఇప్పుడు వరకైతే ప్రజెంట్ బాగానే ఉంది కాబట్టి తుఫానులు ప్రభావం చూపుతుందేమని చెప్పేసి కొంతమంది రైతులు కూడా కొద్దిగా భయాందోళనలో ఉన్నారు. టోటల్గా నెక్స్ట్ ఇయర్కి మార్కెట్ ఎలా ఉంటుంది, ఏ రకాలు అన్నారు కాబట్టి నాకు తెలిసినంతవరకు కొంతమంది రైతులు ఫోన్ చేస్తే ఈ సంవత్సరం మేము తేజ తగ్గించామండి అని చెప్పేసి అన్నారు. అటు నాటు రకాలు 34లు, సీడ్ రకాలు, ఆర్మూర్ రకాలు, బ్యాడికి రకాలు కూడా తగ్గించారని చెప్పేసి చాలా వరకు కూడా మనకు తెలిసిన రిపోర్టు. నేను రైతులకి ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు కామెంట్ చేసినప్పుడు నేను కూడా రిప్లై అవుతా మీ ఏరియాలో ఏ రకాలు మొగ్గు చూపుతున్నారు వేసారని చెప్పేసి అడగడం జరుగుతుందండి. టోటల్గా నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా ఉంటే పంట పరిస్థితులు దిగుబడి బాగుండి క్వాలిటీలు ఉంటాయి కనుక నెక్స్ట్ ఇయర్ ఎట్లా సర్వే తగ్గింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మార్కెట్ అనేది బాగుంటుందని చెప్పేసి కొంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ విదేశాలకు కానీ మన దేశంలో ఆయిల్ మిల్లులు కానీ, కారం మిల్లులు కానీ, మసాలా దినుసుల సంఘాలు బాగుంటుందండి మార్కెట్ అనేది చెప్పడం జరిగిందండి. టోటల్గా అయితే ఇటు వైరస్, ఇటు పంట విస్తీర్ణ, మిర్చి పంటకు సంబంధించి ఈ విధంగా అయితే ఉంది. టోటల్గా తుఫాన్లు ప్రభావం ఉంది కాబట్టి రైతులు కూడా కొంచెం ఇప్పుడు అటు కర్నూలు వైపు అటు కొన్ని ఏరియాల్లో మిర్చి తెంపుతున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. వాతావరణం అనుకూలత లేదు కాబట్టి కొద్దిగా ప్రతి రైతు కూడా అటు వైరస్కి వచ్చిన తోటలు కానీ ఏదన్నా గడ్డి మందులు అటువంటి వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని పంట కోసే విషయంలో కొంచెం పట్లు కూడా దగ్గర ఉంచుకొని, ఎందుకంటే లక్షలో పెట్టుబడి తేడా పడితే రైతు నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి చేయండి. మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.